చాలా చెప్పొచ్చు, నేను ఒకటి కాదు. ఇంకా నేను దాదాపుగా అన్ని పురాణాలను చదువుతున్నాను, చెప్తున్నాను యూట్యూబ్లో. కాబట్టి అంత నిక్కగా చెప్తాను. ఇవాళ చతుర్దశి, శివ చతుర్దశి. ఎంతమంది తెలుసా విషయం? ఏమంటే మాకు తెలియదండి. అమావాస్య ముందు మాత్రం బౌళ చతుర్దశి చేస్తూ మా శివరాత్రి తెలుసండి. అది ఎంత విశిష్టమైందో, చైత్ర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి చతుర్దశి కూడా శివుడికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. కనుక ఈ రోజు మనం అమ్మవారి సేవ చేసుకోవడం మన భాగ్యం. ఈ రోజు హోమం చేయడం వల్ల అంటే అమ్మవారికి చతుర్దశికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎందుకంటే ఈ యొక్క నింబశుంభులని అమ్మవారి సంహరించి కూడా ఇదే రోజు, చైత్ర శుద్ధ చతుర్దశి రోజున ఈ చండీ సప్తశతిలో శుంభని రాక్షసులు ఉంటారు, అత్యంత భయంకరమైన వాళ్ళు. ఆ రాక్షసుని ఈ రోజు అమ్మవారు సంహరిస్తుంది అన్నమాట. చతుర్దశి అంటే ఒక్కొక్క రోజు అమ్మవారు చండముండులు, శంభని శుంభులు, తర్వాత మనకి మహిషాసురుని ఒక్కొక్కరు కూడా సంహరిస్తుంది. ఈ పౌర్ణమి రోజున అమ్మవారి మహిషాసుర మధ్య అవుతుంది. కాబట్టి ఇలా మనందరం కూడా ఆయా రోజులలో సంకల్పం రోజున ఇటువంటి యుద్ధం జరిగినటువంటి ఒక్కొక్క రోజు అమ్మవారి యుద్ధంలో విజయం సాధిస్తూ వచ్చింది. మహాకాళిక అవతారంలో చాలా మంది తెలియదు. అమ్మవారు కాళిక అవతారం అంటే ఏమిటంటే శుంభని శుంభుడు రాక్షసుడే రక్తపీఠుడు రాక్షసుడు వాడు సంహరిస్తే వాడి రక్తంలోంచి మళ్ళీ 1,00,000 మంది పుడతారండి. వాడు ఒక్క రక్త బిందుల నుంచి మళ్ళీ 1,00,000 మంది పుడతారు. అమ్మవారికి అర్థం కాదు, ఏమిటి ఇంత తలగాను ప్రయత్నాకని చెప్పేసి. యాక్చువల్గా అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిలో బలమైన వారు ఎవరంటే తెలుసా? ఎవరికైనా యుద్ధం చేయగలిగే ధైర్యం ఎవరు తెలుసా? అందరు దుర్గమ్మవారు అనుకుంటారు కదా, కాదు, సరస్వతి అమ్మవారు. చాలా పదునైనటువంటి ఆయుధములు, దివ్య శస్త్రాసున్నటువంటి అమ్మవారు సరస్వతి దేవి. అందుకే సరస్వతి దేవి అవతారంలోనే ఇతని కలుపుకుంటుంది అమ్మవారు. లక్ష్మీదేవి యుద్ధం చేస్తుంది, వాడు చనిపోడు. దుర్గమ్మవారు చేస్తుంది, చనిపోడు. సరస్వతి మొదలు పెడుతుంది, చనిపోడు. అప్పుడు సరస్వతి అమ్మవారు కుడి చేతి నుంచి దుర్గమ్మవారిని, లక్ష్మిని ఇద్దరిని ఆహ్వానం చేసుకొని దాదాపుగా ఇక్కడ 28 భుజాలు కలిగి యుద్ధం చేస్తుంది. శివుడికి విష్ణువుకి ఎన్ని ఆయుధాలు ఉంటాయో అంతకు రెట్టింపు ఆయుధాలు అమ్మవారి దగ్గరే ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా మణిజీవి వర్ణ చదువుంటారు గ్యారంటీగా. మణిజీవి వర్ణంలో అమ్మవారి యొక్క లోకం గురించి చెప్తుంటారు బాగా. అది మీకు అందరూ బాగా వినరో తెలియదు. ఆ వర్ణంలో ఆయుధాల గురించి చెప్పుకుంటారు. ఏ ఏ వర్ణంలో అమ్మవారు ఉంటుందో అటువంటి వర్ణము ఆయుధం అమ్మవారు కలిగి ఉంది. దాదాపు అమ్మవారికి 173 ఆయుధాలు ఉన్నాయి. 173 ఆయుధాలు. ఇవన్నీ కూడా మీకు ఈ సప్తశతిలో వచ్చేటువంటి 700 శ్లోకాలలో వచ్చేటువంటి ఒక్కొక్క అమ్మవారి గురించి కీర్తన. ఋషులేమన్నారు, ఈశ్వరుడేమన్నాడు, విష్ణువు ఏమన్నాడు, అమ్మవారు ఏమంటుంది, రక్తపీఠుడు ఏమన్నాడు, అలాగే చెన్నములు ఏమన్నారు. రాక్షసుల అమ్మవారిని నువ్వు చాలా అందంగా ఉన్నావు, వచ్చి నా తొడలో కూర్చోమంటాడు వాడు. రాక్షసుడు అమ్మవారిని నవ్వుతూ నా కొడుకులాగా ఉన్నారా పర్వాలేదు, వచ్చి నువ్వు తప్పు క్షమాపణడు, నేను వదిలేస్తా అంటాడు. అయినా సరే వాడు మహాభయంకర ప్రళయకారుడై అమ్మవారి దగ్గర చూసుకొస్తుంటాడు. అందంగా ఉంది, నాతో సుఖించమని కోరుకుంటాడు వాడు. అటువంటి అంటే అంతటి దౌర్భాగ్యం అప్పుడు కూడా ఉంది. ఇప్పుడు మనం ఆ కాలంలో మనము చెల్లి లేదు, తల్లి లేదు, పాపం 70 ఏళ్ళ ముసలామ లేదు, 7 ఏళ్ళ అమ్మాయి లేదు. దరిద్రపు విధవలందరూ కూడా కామం పెరిగి అందరినీ ఆడవాళ్ళని దుర్బుద్ధితో చూసేటువంటి దౌర్భాగ్యపు సామ్రాజ్యంలో లోకంలో ఉన్నాం మనం. అటువంటి దౌర్భాగ్యతని బయటపడడానికి ఈ చండి అమ్మవారు మిమ్మల్ని అందరినీ కరుణ వహించి మీరందరూ ఆడవాళ్ళు మీ ఆడపిల్లల్ని చండి రూపాలుగా తయారు చేసి ప్రపంచం మీద ధర్మ ప్రజా సంరక్షణార్థం ఈ పిల్లల్ని ఆయుధాలుగా ఉపయోగించాలని, సధర్మమైన పాలనే మన ముఖ్యమని, సనాతన ధర్మం గొప్పదని మన పిల్లల ద్వారా తెలియజెప్పి మనకు పుట్టపై పిల్లల్ని అష్టైశ్వర్య ప్రాప్తి కలిగి ధర్మ సంరక్షణార్థం కూడా వారికి మంచి ఆచార వ్యవహారాలు చెప్పాలని మీ అందరినీ నేను మనసారా కోరుకుంటూ, ఇప్పుడు మనకి అమ్మవారి యొక్క చండీ సప్తశతి 700 శ్లోకాలతో సుస్పష్టంగా నా పిల్లలు చెప్పినటువంటి మంత్రం వింటూ స్వాహ అనే 2 అక్షరాలు వస్తాయి. స్వాహ అనే అక్షరం మధ్యలోనే మీరు ఆ ధాన్యం వేయాలి. స్వాహ మధ్యలోనే వేయాలి. ముందు వేసినా వెనక వేసినా రాక్షసుడు తెలుస్తుంది. అంటే మన హోమం వల్ల ఎందుకు వెళ్తుంది కదయ్యా అంటే ఇదే కారణం. స్వాహ అనే అక్షరాల మధ్యలో వేయాలి. దాన్ని మాకు ఎలా వస్తుందయ్యా అంటే ఎప్పుడైతే పంతులు గారు నెయ్యి వేస్తారో అప్పుడే మీరు వేయాలి. పంతులు తెలుసు స్వాహ ఎప్పుడు వస్తుందో వాడు వేసేస్తాడు. ఆ సమయంలో మీరు వేసేస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయినా ఒకవేళ మీరు పొరపాటు చేసినా తర్వాత కొన్ని మంత్రాలు ఉంటాయి. మేము చేసినటువంటి మంత్రాల్లో లోపాలు ఉంటాయని చెప్పేసి కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు పంతులు గారు చెప్తూ ప్రాయశ్చిత్త హోమాలు తర్వాత అంటే మన వల్ల ఏదో పొరపాటు 2వ ధాన్యాలు పురుగుందో, తేలుందో, పాముందో, ఈ తెలంగాణ మనకేముందో కానీ వేసాం కాబట్టి మన వల్ల చెప్పబడ్డాయి కదా.
సూక్ష్మక్రిములు పడ్డాయి కదా, ఆ దోషం కూడా పోవడానికి ప్రాయశ్చిత హోమాలు ఉంటాయి, బ్రాహ్మణులు చేస్తారు. అటువంటి హోమాన్ని తిలకించి ఆనందమయ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు కార్యక్రమం ప్రారంభమవుతుంది.